సభకు నమస్కారం. ఈ నారాయణరావు గారు, అలానే సాంబశివరావు గారు, జయరాజు, లక్ష్మి గారు, జానయ్య గారు, బాబ్జీ గారు, జోషి, వీళ్ళందరికీ కూడా నా గురించి, నా పుస్తకం గురించి చెప్పినందుకు చాలా కృతజ్ఞతలతో ఉంటాను ఇప్పుడు. అలానే ఈ పుస్తకం రాయటానికి ప్రేరణ ఒక విధంగా నా స్నేహితుడు పుట్లూరు కృష్ణారావు అని నేషనల్ కబడ్డీ ప్లేయరు. ఇప్పుడు కూడా నాకు 50 సంవత్సరాల నుంచి తెలుసు. ఇప్పుడు ఏదో పుస్తకం రాయి అని ఎప్పుడు కూడా చెబుతుండేవాడు. తర్వాత రిటైర్ అయిన తర్వాత రాస్తాలే అనుకుంటా. ఇంకా అలానే జోషి తమ్ముడు నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యన్నా అని మాట్లాడుతుంటే, అప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు నేను జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీలో పనిచేసేటప్పుడు కూడా అన్యాయానికి వ్యతిరేకంగా పోట్లాడేవాడిని. అందుకని ఎప్పుడు పాలకపక్షం, ఏ పక్షమైనా ఏ పార్టీ అయినా నన్ను ఇప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి బదిలీ చేసేది కంప్లీట్గా. అట్లా ఒక సంవత్సరం ఉద్యోగం లేకుండానే గడిపోయింది మొత్తం కూడా కంప్లీట్. అదే పెళ్ళైన 15 రోజులకే ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి పెట్టారు నా చేతిలో. అంటే కాలేజీ వ్యవస్థలో కూడా అవినీతి కార్యక్రమాలు, పాఠం చెప్పుకున్న ఉపాధ్యాయులు చాలామంది ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదని నేను దాన్ని వ్యతిరేకించేవాడిని. అది పాలకపక్షం సభ్యులు ఏ పార్టీ ఉన్నా సరే నన్ను బదిలీ చేసేవాళ్ళు. చాలా ఆర్థికంగా కూడా అప్పుడు ఇబ్బంది పడినా పర్వాలేదు తట్టుకొని ఏంటంటే కంప్లీట్ రిటైర్ అయిన తర్వాతనే ఇల్లు కొనుక్కోవటం, లోన్ పెట్టి ఇల్లు కొనుక్కోవటం జరిగిందనమాట. అందువల్ల ఈ పుస్తక ప్రేరణకి అసలు ఫస్ట్ పుస్తకం అనే దానికి కూడా చెప్పుకోవాలంటే, నాకు కార్ల్ మార్క్స్ అన్న, గౌతమ బుద్ధుడు అన్నా, అదే సిద్ధార్థుడు లేదా డార్విన్ అన్నా సరే నాకు చాలా ఆప్యాయత. ఎందుకంటే మార్క్స్ పడిన కష్టాలు ప్రపంచంలో ఏ మానవుడు కూడా పడలేదు. అతను చివరికి ఉద్యోగంకి అప్లై చేస్తే రైల్వేలో దస్తూరు బాగలేదని ఉద్యోగం కూడా నిరాకరించారు. అటువంటి కార్ల్ మార్క్స్ ప్రపంచంలో ఇవాళ కోట్లాది మందికి ఆరాధ్యుడయ్యాడు అతని భావజాలం గురించి. అట్లానే గౌతమ బుద్ధుడు కూడా 49 సంవత్సరాల పరిశోధన చేసి ప్రపంచంలో నైతిక విలువల్ని అందించాడు. ఇవాళ ఆయన ఆధ్యాత్మికంగా గురువు అని కాకుండా విశ్వగురువుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఆధ్యాత్మికం అంటే ఆత్మ పునర్జన్మ మీదే ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద ఆధారపడే బతుకుతున్నారు చాలామంది. బుద్ధుడు అది చెప్పల. ఎందువల్లంటే ఆధ్యాత్మిక అంటే ఆత్మ పునర్జన్మ అనేది ఇవాళ ఒక ప్రమిదను స్వీకరిస్తావు, ఒక నూనె సీసా తీసుకొస్తావు, ఆ సీసాలో ఉన్న నూనెని ప్రమిలో పోస్తావు, తర్వాత ఒత్తి తీసిస్తావు, వెలిగిస్తావు. ఆ ఎలుగు ప్రక్రియకి ఏమైంది? ప్రమిదలో ఉన్న నూనె ఆవిరైపోద్ది. ప్రమిదలో ఉన్న నూనెని ఎప్పుడైతే ఆవిరైపోద్దో ఒత్తి కూడా ఆరిపోద్ది. ఇప్పుడు ఆవిరైపోయిన నూనెని మళ్ళీ ప్రమిదలో పోయగలవా? కాలిపోయిన ఒత్తిని తీసుకు వెలిగించలేవుగా. అందువల్ల చనిపోయిన తర్వాత మనిషి దగ్గర ఎటువంటి జీవన ప్రక్రియ ఉండదు, ఎటువంటి శక్తి ఉండదు. కాబట్టి ఆత్మ పునర్జన్మ గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా మోసకారి మాటలు అనే భావం ఇవాళ ప్రపంచాలకి తెలియచేయాలా? అది తెలియజేసినప్పుడే మోసగారు, అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఇవాళ అబద్ధాలు ఆడతారు. ఎవరైనా సరే వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు, మనుషులు కానీ అది నేర స్వభావంగా మారి ప్రజలను ప్రభావితం చేసినప్పుడు అవి భౌతిక శక్తిగా మారి హింసా దౌర్జన్యాలుగా పోద్ది. ఇవాళ జరుగుతున్నాయి అన్నీ అంతే కూడా కంప్లీట్గా నేర స్వభావం. అబద్ధాలు అనేది, అవకాశవాదం అనేది, బలహీనత అనేది చాలా ప్రమాదమైన విషయాలు. అందువల్ల కపట ప్రేమ అనేది ఇవాళ చాలా ప్రమాదమైనది. లోపల ఒకటి మాట్లాడతారు, బయట ఒకటి మాట్లాడతారు. అది కూడా మానవ సంబంధాలు ఎక్కువగా ఉన్నది. కాబట్టి వీటికి ఒక పరిష్కారం చూపెట్టాలనే ధ్యేయంతోనే నేను ఇవాళ పుస్తకం రచనకి నేను కొనుక్కున్నానంట. దాదాపుగా 1 సంవత్సరం దాకా పట్టింది. ప్రతి టాపిక్ కూడా 39 టాపిక్లు రాశాను. ఇవాళ ప్రపంచంలో ఉన్న ఏ మనిషికైనా తాను దాంట్లో చూసుకోవచ్చు. తన గురించి తను ఏం చేసేదో పుట్టుక నుంచి మరణించేంత వరకు కూడా దాంట్లో చూసుకోవచ్చు అన్నమాట. ఇవాళ మానవాళి భవిష్యత్తు అనే దాని మీద కూడా కంక్లూజన్గా రాయటం జరిగింది. ఎందుకంటే ఆహారం కానీ, పర్యావరణం కానీ ఇవాళ మన పరిస్థితుల్లో మనని మార్చేస్తుంది. ఇవాళ 30 సంవత్సరాల క్రితం ఉన్న మనిషి వేరు, ఇప్పుడున్న మనిషి వేరు.
ఈ ప్రపంచీకరణ వచ్చిన వల్ల ఎవరు కూడా కుటుంబ సభ్యులు నలుగురు కూర్చొని భోజనం చేయట్లా. ప్రతి వాళ్ళు కూడా రెస్టారెంట్కి వెళ్ళిపోయి వీక్లీ అని అక్కడ తిని రావటం, జబ్బులు అవటం, ఆసుపత్రులు చేరటం, ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏంటంటే ఈ పరిణామాలు ఎవరు అరికట్టలేరు. కాబట్టి తెలిసిన వాళ్ళు మాత్రమే పర్యావరణాన్ని, ఆహారాన్ని కంట్రోల్ చేయగలరు. అందువల్ల పర్యావరణాన్ని, ఆహారాన్ని మార్చుకోకపోతే మటుకి మనం ఇప్పుడు మనం కోతి నుంచి పుట్టిన కోతి నుంచి మనం పుట్టల. కోతికి మానవుడికి పూర్వీకులు ఇంకోళ్ళు ఉండేవాళ్ళు, ఆ జాతి నుంచే మనం వచ్చాం. డార్విన్ అందుకని 70 lakhs అంటే 70 లక్షల సంవత్సరాల క్రితం మనం ఆవిర్భించామని ఒక గణాంకాలుగా మాల్తస్ అనే సిద్ధాంతవేత్త చెప్పడం జరిగింది. ఈ 70 లక్షల సంవత్సరాల్లో కూడా ఒక 10,000 సంవత్సరాల నుంచి వ్యవసాయం, శాకాహారం ఇవన్నీ కూడా అలవాటైనవి. కాబట్టి మనం పూర్వీకులందరూ కూడా మాంసాహారులే. ఒక జంతువుని ఇంకో జంతువుని తింటాం. కంప్లీట్గా మనకి ఒక బలమైన జంతువుకి కోపం వస్తే, ఆకలి అయితే బలహీనమైన జంతువు బలి కావాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో మనం ఒక నాగరికతను స్థాపించుకున్నాం. ఆ నాగరికతను కూడా మళ్ళీ పాడు చేసుకుంటున్నాం. అందుకనే ఇవాళ మానవ సంబంధాల్లో మనకి సంభవించి ఏంటంటే తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, ఇద్దరు స్నేహితులు కానీ, భార్యాభర్తలు కానీ, పాలకులు పాలితులకు సంబంధాలు ఎవరికి తెలియకుండా పోతున్నాయి. దాంట్లో ఏమైనా తప్పుగాలో ఏమైనా ఆలోచన వచ్చి నాకు నేను స్వార్థం అనే లక్ష్యాలు రావడం వల్ల ఘర్షణలు వస్తున్నాయి. ఆ ఘర్షణ వ్యక్తిగా వస్తున్నాయి, సమూహాలకు వస్తున్నాయి, తెగలకు వస్తున్నాయి, దేశాల మధ్య కూడా వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ పరిష్కార మార్గాలు చూపెట్టాలని ఆ పుస్తకాన్ని రాయటం జరిగింది. కాబట్టి అది ప్రతి ఒక్కళ్ళు చదవాలని నేను కోరుకుంటున్నాను. చదివిన తర్వాత మళ్ళీ అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకోళ్ళకి కూడా చెప్పాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ పుస్తక వాళ్ళ అధ్యక్షులు, కార్యదర్శులు అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి సంవత్సరానికి ఒక పుస్తకం మీ దగ్గర ఎగ్జిబిషన్లో పెట్టి ఇలానే మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ తప్పకుండా వచ్చే సంవత్సరానికి కూడా మరలా వస్తానని చెప్తున్నా. అలానే మా లెక్చరర్లు వచ్చిన అందరికి కూడా నా కృతజ్ఞతలు. ముఖ్యంగా గుర్తుకొండ వెంకట్రావు, లైబ్రరీ గారు, మిగతా SRR కాలేజ్ లెక్చరర్స్ అందరికి కూడా ధన్యవాదాలు. ఫ్రెండ్స్ అందరికి కూడా, మిగతా వాళ్ళు కూడా శ్రద్ధగా అయినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన నారాయణరావు గారు, లక్ష్మి గారు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను.